శివరాత్రి వేడుకల్లో భాగంగా మంత్రి నారాయణ సత్యమణి రమాదేవితో కలిసి మూలపేటలోని భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పరమశివుడిని దర్శించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ రూపొందించారని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భరోసా ఇచ్చారు మంత్రి నారాయణ. శ్రీ భువనేశ్వరి మాత మూల స్థానేశ్వర స్వామి యొక్క టెంపుల్ని నేను మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుడిని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని నిన్న రాష్ట్రం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి, ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి బడ్జెట్ని పెట్టినారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా చిన్న రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ అన్ని విధాలు ఆర్థికంగా డెవలప్ కావాలని మరొకసారి